మరొక కాలర్ అయితే ఉన్నారు గద్వాల నుంచి విఠలరావు గారు. విఠలరావు గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏంటండి? మాది సివిల్ కేసు సార్, కొద్దిగా మాది చెప్పండి. వచ్చేసి సార్ మాది ప్రిలిమినరీ అండ్ జడ్జిమెంట్ మాకు వచ్చింది ఆల్రెడీ. ఏ కేసు అండి? మాకు ఏమైందంటే జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఏ కేసు అండి? సివిల్ కేసు. అయ్యే నెంబరు వేయలేదు. మేము ఒక 6 నెలలు అయిన తర్వాత వేసాము. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అదేం కేసు? ఏం చేశారంటే కమిషనర్ విఠలరావు గారు వినిపిస్తుందా అండి? అంటే దేనికి సంబంధించినటువంటి కేసు అండి? భూమికి సంబంధించినటువంటి కేసా? సివిల్ కేసు మాది. సివిల్ కేసు. ఏ కేసు అది? ప్రాపర్టీ ఒక అంగడి. ఏంటండి? హలో, మాది వచ్చేసి అంగడి సార్, చిన్న అంగడి. ఓకే. మాది వచ్చి సివిల్ కేసు ప్రిలిమినరీ అండ్ జడ్జిమెంట్ కూడా వచ్చింది మాకు 2023లో. మాకు వచ్చేసి ఏమైందంటే మా అడ్వకేట్ ఏం చేశాడంటే వేరే అడ్వకేట్ పెట్టుకున్నాము. ఆయన ఐఏ నెంబర్ కింద మాకు కమిషనర్ ఆఫ్ అడ్వకేట్ అప్లై చేయాలని, ఫైనల్ కాపీ డిగ్రీ అప్లై చేయాలని ఐఏ నెంబర్ తీసుకొచ్చారు సార్ మాకు. అది ఏమైందంటే ఇప్పుడు ఆ మనిషి అడ్వకేట్ పెట్టలేదు, మళ్ళీ వేరే అడ్వకేట్ మార్చాము. వాళ్ళు ఏం చెప్పలేదు మాకు, అన్ని ఎవరు అడ్వకేట్ సరిగ్గా చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ ఒక 20 days కింద మళ్ళీ ఒక అడ్వకేట్ పెట్టుకున్నాం మేము కొత్తగా. ఒక ఆలోచన ఎన్ని రోజులకు వస్తుంది సార్ మాకు అడ్వకేట్ కు? కాదండి, అసలు మీ క్వశ్చనే క్లియర్ గా లేదు. పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే జడ్జిమెంట్ మాకు ఏమని వచ్చిందంటే సార్ వచ్చేసి the suit scheduled property is indivisible, therefore both the parties are at liberty to proceed as per the provisions of the Parties Act 1893 అని జడ్జిమెంట్ వచ్చింది సార్ మాకు. దీనికి ఎట్లా సార్ మళ్ళీ ఇప్పుడు మా అడ్వకేట్ ఎంతమంది మార్చినా వాళ్ళు కమిషనర్ అపాయింట్మెంట్ కు మాత్రమే అప్లై చేశారు, కానీ ఐఏ నెంబర్ వచ్చింది. ఇప్పుడు అది కాదు, అట్లా చేయకూడదు, మీకు ఇండివిజువల్ గా జడ్జిమెంట్ వచ్చింది కదా, ఈ దీన్ని చేయాలని ఇప్పుడు అంటున్నా సార్ మాకు. అంటే ఇప్పుడు మీరు అడ్వకేట్ మార్చుకోవాలనుకుంటున్నారా సార్? ఇప్పటికి మాకు ఇండివిజువల్ అనేది జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది సార్. అప్పుడు అడ్వకేట్ వాళ్ళు చూసి మీరు ఇండివిజువల్ అప్పుడు ఇచ్చాడు, దాన్ని అప్పుడే 4 పోల్ ఈక్వల్ డైరెక్ట్ వేసుకోవడానికి అవకాశం ఉందండి సార్. దీంట్లో వాళ్ళు కమిషనర్ అపాయింట్మెంట్ మీద మాకు పెట్టి ఫైనల్ కాపీని ఐఏ నెంబర్ తీసుకొచ్చారు సార్. ఆయన ఏమి చేశాడో వాళ్ళ నుంచి మాకు చేయలేకపోయాడు, మళ్ళీ ఇంకొకరు వచ్చి చేయలేకపోయారు. అసలు ఒక్క నిమిషం అండి, కొత్తగా పెట్టుకున్నాం సార్, ఒక 20 days ఏంటి పెట్టుకొని. ఒక్క నిమిషం అండి, అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం తోని మీరు అడ్వకేట్ మార్చారు? అప్పుడే ఇచ్చారంట సార్. అప్పటి నుంచి వీళ్ళు ఎందుకు మాకు ఒక టైం వేస్ట్ చేసుకున్నట్టు సార్ అడ్వకేట్స్ మాకు. లేదండి, నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఊక అడ్వకేట్లు ఎందుకు మార్చుకుంటూ వెళ్ళిండ్రు? మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేసిండ్రో నాకు క్లియర్ గా అర్థం కాలేదు. మా కేసు ఏం లేదు మేడం, మాకు వచ్చేసి ఇప్పుడు ఇండివిజువల్ అనే జడ్జిమెంట్ కూడా వచ్చింది. అసలు ఏం కేసు? ఒక్క నిమిషం విఠలరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తారా? అంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం అడ్వకేట్స్ తో ఉందా? మీకు అడ్వకేట్స్ వల్ల ప్రాబ్లం ఉందా? అడ్వకేట్స్ అవును సార్, అడ్వకేట్ వల్లనే ప్రాబ్లం అయింది. ఇంతవరకు మాకు ఏ ఒక్క అడ్వకేట్ కూడా మాకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇంతవరకు టైం వేస్ట్ అయింది సార్ ఈ రోజు వరకు. ఓకే, అడ్వకేట్ సమాచారం ఇవ్వకపోవడం వల్ల మీకు టైం వేస్ట్ అయింది, కానీ కేసు అయితే క్లియర్ అయింది అంటారు. కేసు క్లియర్ అవ్వలేదు సార్. జడ్జిమెంట్ వచ్చిందన్నారు కదండి. అది ప్రిలిమినరీ అండ్ జడ్జిమెంట్ అది వచ్చింది సార్. అది మళ్ళీ ఫైనల్ డిగ్రీ రావాలి సార్ మాకు. ఓకే అండి, ఇప్పుడు మీ ప్రాబ్లం నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఫైనల్ డిగ్రీ రావాలా మాకు? దేనికి సంబంధించి మీరు కేసు వేసారండి? ఇది వచ్చేది సార్ మాకు ఒక చిన్న అంగడి సార్. అంగడికి మేము పిటిషనర్, ఇప్పుడు మేము మాట్లాడేది మేము పిటిషనర్ అంగడి కోసం వేసాం సార్. అది అంగడి ఆల్రెడీ మాకు 4 ఈక్వల్ అని జడ్జిమెంట్ కూడా ఇచ్చారు సార్ మాకు. కాదండి, ఇప్పుడు మీరు 4 అన్నదమ్ములా? అంటే అన్నదమ్ముల పిల్లలం మేము. ఓకే, అన్నదమ్ముల పిల్లలు అయితే ఆ అంగడిని 4కి పంచుకోవాలనుకుంటున్నారు. ఒక పని చేయండి, మా టీం కాల్ చేసి చెప్పండి, ఎందుకంటే నాకు క్లారిటీ లేదు, నాకు ఆయన చెప్పిన అర్థం కాదు. కాదండి, మీరు 4 అన్నదమ్ములు ఆ అంగడిని మీరు పంచుకోవాలనుకుంటున్నారు. పంచుకోవాలి. పార్టీషన్ వేసారా? ఎస్, పార్టీషన్ వేశారు. అందులో మీకు ప్రిలిమినరీ జడ్జిమెంట్ అనేది వచ్చింది. మరి జడ్జిమెంట్ కూడా సార్ ప్రాపర్టీ ఈజ్ ఇండివిజువల్ అని ఇచ్చారు సార్ మాకు. ఇండివిజువల్
ఒక పని చేయండి సార్, మీరు పేపర్స్ పంపించండి వాట్సాప్లో, మా టీం మీకు కాల్ చేస్తుంది, చూసి మీకు జడ్జిమెంట్ చూసి మీకు నేను సలహా ఇస్తాను, అది బెస్ట్. ఎస్ విఠలరావు గారు, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, గురుప్రసాద్ గారు. గురుప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏంటండి? ఎక్కడి నుంచి కంప్లైంట్ మా కోడలు బంగారు ఆమె తీసుకొని నేను తీసుకపోలేదని చెప్పేసి మా మీద 498 వేసింది సార్. ఓకే. జనవరి పోయిన సంవత్సరము ఆగస్ట్ లో వేసింది సార్. ఆగస్ట్ లో వేస్తే మేము ఏదో తప్పు అని చెప్పేసి మా లాయర్ పంపించి తీసుకొని వచ్చాము. మళ్ళీ వాళ్ళు ఇక్కడ కర్ణాటక ఒక 8 మంది వచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయినారు సార్. 2 నెలల తర్వాత తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఎస్ఐ గారితో ఫోన్ చేపించి మీరు రండి కౌన్సిలింగ్ అని చెప్పారు. మేమైతే రాము, మేము కూడా ఇక్కడ కేసు పెట్టాము జబ్గఢ్ లో. వాళ్ళు పోయేటప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము మేము, మా అమ్మాయిని తీసుకుపోతున్నారు. బట్ వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ తీసుకొని పోయిండ్రు. పోని మేము వదిలేసాము. మేము ఆర్సీఆర్ ఫైల్ చేశాం మేడం జమ్మఖండిలో. బట్ ఆమె తిరుగుతుంది పోతుంది. ప్రతి ఒక్కసారికి మీడియేషన్ లో నా బంగారు నాకు కావాలి, మేము బంగారు కావాలంటే మీరు కేసు వేయండి అంటున్నాం. ఆ అమ్మాయి కేసు వేయడం లేదు మేడం. మరి కేసు వేయడం లేదు, వస్తుంది పోతుంది. 8 నెలలు అయింది మేడం. ఓకే. ఇప్పుడు కాదండి, ఇప్పుడు 498 వేసింది కదా, ఆ 490 వేసినప్పుడు అందులో నా బంగారం కావాలని కూడా రాసిందా కంప్లైంట్లో? నా బంగారు కావాలని అది రాయలేదు మేడం అసలు. సో ఒకటండి, ఇప్పుడు బంగారం నోటితో అడిగినంత వరకు మీకేం ప్రాబ్లం లేదు, కానీ దానికోసం పర్టికులర్గా ఏమైనా కేసు పెట్టినప్పుడే మీకు ప్రాబ్లం. ఆమె ఎంత అడిగినా ఏం చేసినా మీకు వచ్చే ముప్పేం లేదు. బట్ ఒకవేళ అది ఒక అలిగేషన్ లాగా పెట్టి కనుక కేసు పెట్టి నా బంగారం కావాలని అడిగినప్పుడే మీకు ప్రాబ్లం. కానీ మిమ్మల్ని జస్ట్ నోటితో అడుగుతుంది, కేసు ఏం పెట్టలేదు, ఆ టాపిక్ అంటే ఆ పాయింట్ మీద ఏం కేసు పెట్టినంత మటుకు మీకు ప్రాబ్లం లేదు. ఆ పాయింట్ రేజ్ చేసుకుంటే కేసు పెడితే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. దానికి మీరు సమాధానం చెప్పొచ్చు, ఆల్రెడీ తీసుకుపోయిందని చెప్పేసి. లేదు మేడం, నేనేం చేస్తున్నామంటే మీరు పోలీస్ కేసే పెట్టాలి, కేసు పెడితే కూడా నేను బంగారు చేపిస్తానంటున్నాను. మీరు ఎఫ్ఐఆర్ చేపియండి, అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది, నీకు డబల్ వస్తుంది అని చెప్తున్నాను మేడం. ఓకే. ఇప్పుడు మీకేం కావాలండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సంసారానికి రమ్మని చెప్పాం మేడం, రేపు వాయిదా ఉంది. మీరు ఆర్సీఆర్ వేసారా? ఆర్సీఆర్ వేసాం మేడం, మేమే వేసాం. ఓకే. జంపండికే వస్తుంది అమ్మాయి. అదేనండి ఆర్సీఆర్. ఇప్పుడు మీరు ఆర్సీఆర్ వేస్తే ఆమె కౌన్సిలింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆమె కోర్టులో వచ్చి ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ఆమె రెస్పాన్స్ ఇస్తుంది. వాళ్ళ అడ్వకేట్ త్రూ ఆమె వద్దామనుకుంటుందా తిరిగి, లేకపోతే లేదా అనేది ఆమె కౌంటర్లో చూసి చెప్తారు. సో ఒకవేళ కనుక ఆర్సీఆర్లో ఒకవేళ మీరు చెప్పిన అలిగేషన్స్ అండ్ ఆమె దగ్గర ప్రాపర్ రీజన్ లేదు రావడానికి అని కోర్టు కనుక నిర్ధారిస్తే, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక వైఫ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. అంటే అత్త మావళ్ళ హస్బెండ్ నుండి ఉండదు. ఒకవేళ ప్రాపర్ రీజన్ లేకుండా ఉంటే మాత్రం కోర్టు ఆర్డర్ చేస్తుంది, ఇంటికి తిరిగి వెళ్ళు అంటే అత్త మామ భర్త దగ్గర తిరిగి వెళ్ళని చెప్పేసి ఆర్సీఆర్లో జడ్జ్మెంట్ ఇస్తారు. సో ఆమె దాని తగ్గట్టు కౌంటర్ కనుక నేను రాదలుచుకోలేదు అది ఏదైనా రీజన్ కనుక ఇస్తే మాత్రం అది ఆర్సీఆర్ నుంచి డివోర్స్కి అడిగిపోతుంది, విడాకులకు అడిగిపోతుంది. సో ఇక్కడ నుంచి అది కన్వర్ట్ అవుతుంది. సో ఆర్సీఆర్లో ఏముంటుందో ఆ జడ్జ్మెంట్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 498లో ఏమైంది? 498 వాళ్ళు పోలీసులు కూడా మాకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు మేడం. ఓన్లీ బయట వాళ్ళు వచ్చారు, చెప్పిండ్రు, పంపించిండ్రు. మీరు ఎక్కడ పోయిందో బంగారు అక్కడ కేసు పెట్టాలంటే ఆ అమ్మాయిని తీసుకొని పోతే కేసు పెట్టకుండా మేడం. కేసు పెట్టినంత వరకు మీకు ప్రాబ్లం లేదండి. కేసు పెడితేనే ప్రాబ్లం. కేసు పెడితే కూడా మీరు దాన్ని కంటెస్ట్ చేసి ఫైట్ చేయండి. మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మీరు దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ వేయండి. ఆమె డబ్బులు బంగారం తీసుకెళ్ళిందని చెప్పేసి మీరు సాక్ష్యం వేయండి. మీరు బంగారం కోసం కేసు అయినంత మటుకు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. బట్ 498 ఎఫ్ఐఆర్ అవన్నీ అయిందా? కేసు నడుస్తుందా లేకపోతే కేసు అట్లనే ఉందా? కేసు ఏం లేదు మేడం, ఆ ఎస్ఐ కూడా తీసేసిండ్రు. ఓకే ఫైన్, అయితే ప్రాబ్లం లేదండి. ఆర్సీఆర్లో ఏం జడ్జిమెంట్ వస్తుందో వెయిట్ చేసి చూడండి. ఆమె ఆర్సీఆర్లో కనుక మీకు అగేన్స్ట్ జడ్జిమెంట్ వస్తే మాత్రం విడాకులే. ఇంకా మేడం ఆమె దగ్గర 4 ఆధార్ కార్డులు ఉన్నాయి మేడం. ఓకే, 4 ఆధార్ కార్డులు ఉంటే కేసు పెట్టండి, క్రిమినల్ కేసు పెట్టండి. క్రిమినల్ కేసు పెట్టచ్చా మేడం? పెట్టొచ్చు. అబ్బా ఎన్ని రోజులు అయిపోయింది మేడం. ఒకటే నంబర్ ఉంది. 2 తండ్రులు ఉన్నారు. తాతను తండ్రిగా చేసింది. ఓకే అండి, ఇప్పుడు 4 ఆధార్ కార్డులు ఉండడము చట్టరీత్యా నేరం. దానికోసం మీరు క్రిమినల్ కేసు పెట్టేసేయండి ఆమె మీద.
మీద పెట్టొచ్చు మేడం. పెట్టొచ్చు, ఇక్కడ హ్యాపీ పోలీస్ పెట్టొచ్చు. స్టేషన్ లో పెట్టాలా మేడం? లాయర్ ప్రూఫ్ పెట్టాలా పోలీస్ మేడం? స్టేషన్కి వెళ్ళి పెట్టండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్